అసలు ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏం ప్రయోజనం మామ్? ఆ దేవుడు నా కళ్ళు లేటుగా తెరిపించాడు. అలా అని నిద్రాహారాలు మానేసుకుని కూర్చుంటావు బేబీ? మా అమ్మ ఏం చెయ్యాలో అది చేస్తుంది, మనమేం చెయ్యాలో అది చేద్దాం. ఆ వసుంధర వంశీలన్నీ విడదీద్దాం. పోదు మామ్, వసుంధర ఎక్కడికి పోదు. చూసావు కదా, ఇంటికొచ్చిన ముత్తైదువులందరూ దాని గురించి ఎంత గొప్పగా మాట్లాడారు. వాళ్ల పొగడ్తలతో దాని కాళ్ళు ఇంకా భూమిలోకి దిగిపోయి ఉంటాయి. అలా అయితే మనకి ఇంకా సులభం బేబీ. నుంచున్న దాని మీద నిందలు వేసి ఇంకా దోషిగా నిలబెడదాం. అన్నమో రామచంద్ర అని వేడుకునేలా చేసి భుక్తి లేకుండా చేద్దాం. అంతకంటే ముందు వంశీ వసుంధర శోభనం జరగకుండా ఆపాలి మామ్. అంతదాకా రాకుండా మీ అమ్మమ్మ కవర్ చేస్తుందిలే బేబీ. వంశీ బావ వసుంధర ఇప్పుడు కొత్త దంపతులు మామ్. వాళ్ల శోభనం జరిపించాలని అత్తయ్య సంకల్పించుకొని మరీ కూర్చుంది. వీల్ చైర్లో కూర్చొని ఎన్నైనా చెప్తుంది. ఆవిడ మాటలకేం కానీ ఈ ఫస్ట్ నైట్ సీక్వెన్స్ ని ఎలా ఆపాలో నాకు తెలుసు బేబీ. ఆల్రెడీ ఆనందలేఖ్య శోభనం గది అలంకరణ మొదలు పెట్టేశారు మామ్. అది జరక్కపోగా చివరికి బాధలో వాళ్లే ఆ పూలను తీసేస్తారు బేబీ. అంటే వసుంధరని చంపేయబోతున్నావా మామ్? ఇంత బతుకు బతికి నేను ఇంతకంటే ఏం చేయగలను బేబీ? ఆరోగ్యంగా బతకడం కన్నా నువ్వు సంతోషంగా వంశీ పక్కనుంటే చూస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది బేబీ. మామ్, కంగారు పడకు బేబీ. వసుంధరని మెడపట్టి బయటికి గెంటేస్తున్నా అది తల తిప్పకుండా మనకి ఎదురు చెప్పకుండా వెళ్ళిపోయే బ్రహ్మాండమైన ప్లాన్ నా దగ్గరుంది. ఏంటి మామది? మామ్, ఆ మురళీగాడు నా మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాడు. ఇక నా వల్ల కాదు మామ్. మనం వంశీ వసుంధరల ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ బ్రేక్ చేయలేం మామ్. అయ్యో ఏమైంది బేబీ? అసలేంటా మెసేజ్? సర్లే ఉండు. ఏంటి నక్షత్ర, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మీ అమ్మను బయటికి గంటేశాం కదా. మా అమ్మ పట్టుదల చూస్తుంటే మనల్ని విడదీసేదాకా వదిలేలా లేదు బావా. మనల్ని వేరు చేయాలని ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలి బావా. ఏముంది నక్షత్ర, రేపు మీ అమ్మకి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మొత్తం నిజం చెప్పేద్దాం. అదంతా విని మీ అమ్మ షాక్ తిని కుప్పగొలిపోతుంది అంతే. అది కాదు బావా, ఇంకేదో చేయాలి. లేదంటే మా అమ్మ ఎప్పటికైనా మనకి ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. బావా ఇలా రా. దేనికి నక్షత్ర? రా బావా. మేమిద్దరం ఇలా ఉన్నాం. ఇక్కడున్నది నిజం. మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని విడదీయాలని మా అమ్మ ప్రయత్నం చేస్తుంది. రేపు ఏ కారణం చేతనైనా నేను మురళి నుంచి విడిపోతే దానికి కారణం మా అమ్మే అయ్యుంటుంది. పాలల్లో మత్తు మందు కలుపో లేదా ఇంకేదైనా చూర్ణం కలుపో మమ్మల్ని విడదీయాలని చూస్తుంది. ఆ విధంగా నేను మురళి బావకి దూరం అయిపోతే ఆ టైంలో తను గుర్తు తెచ్చుకోవాలని ఈ వీడియో. దయచేసి నన్ను మురళిని ఎవరు విడదీయకండి. నక్షత్ర, అంతా బానే చేసావు గానీ అయినా నేను నీ పక్కనే ఉంటాను కదా, నీకెందుకంత చింత? మనల్ని విడదీసే అవకాశం మా అమ్మకి ఇవ్వకూడదు బావా. ఇదే మనకి సాక్ష్యంగా ఉంటుంది. బేబీ నువ్వేనా ఇలా మాట్లాడింది? ఏం చేయమంటావు మామ్? వాడంటే పిచ్చి ప్రేమ, నువ్వంటే అంతే అభిమానం. ఇప్పుడేమో వాడికి అదే ఆధారం. చూస్తుంటే నా మనసు మళ్ళీ వాడి వైపే మళ్ళేలా ఉంది మామ్. బేబీ వద్దు మామ్, నేను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళను. వంశీ బావ మీదున్న ప్రేమని నా గుండెల్లోనే సమాధి చేసుకుంటాను.
చూసావమ్మో, మళ్ళీ ఆ మురళీగాడే ఫోన్ చేస్తున్నాడు. నువ్వుండు. ఇప్పుడు వాడు మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బా, నువ్వు టెన్షన్ పడుకు బేబీ, నేను మాట్లాడతానుగా. హలో అత్తయ్య. ఎవర్రా నీకు అత్తయ్య? నువ్వే అత్తయ్య, ఐరేంద్ర అత్తయ్య. ఏంటి, వంశీ వసుంధరల ఫస్ట్ నైట్ ని ఎలా పాడు చేయాలా అని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? ఇక్కడ మేము మాట్లాడుకుంది విన్నట్టుగా చెప్తున్నావు. అసలు నీకెలా తెలుసురా? ఏం లేదత్తయ్య, ఖాళీగా కూర్చొని చేతిలో 4 రాళ్ళేసుకుని కూర్చున్నా, అందులో రాయేమో నీ మీదేసిరా. కాకపోతే నిజం నీకెలా తెలుసురా అని నువ్వే నిజం చెప్పేశావు. అవును, అన్నట్టు నా బంగారం నక్షత్రాన్ని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తున్నావు? రేయ్, నిన్ను చంపేస్తాను. ఏంటి, రేపు పంపించేస్తున్నావా? ఈ రోజు పంపించచ్చు కదా అత్తయ్య. ఆల్రెడీ ఆ 3 రోజుల దాంట్లో ఒక 2 రోజులు బ్యాలెన్స్ ఉంది కదా, తొందరగా పంపించేయి. రేయ్, నిన్నసలు వదిలిపెట్టాను రా. అవ్వా, తప్పత్తయ్య, నువ్వు వదిలిపెట్టకపోతే అది బాగోదు. అదేదో నీ కూతురు నన్ను వదిలిపెట్టకుండా గట్టిగా హక్ చేసుకునేలా చేయి చాలు. రే మురళి, మా అమ్మకే ఆర్డర్స్ పాస్ చేస్తావా? నీ మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాను. ఏ బంగారం, ఏంటా మాటలు? నువ్వు నైట్ ఇచ్చిన సంతోషానికి ఒళ్ళు బాగా నొప్పులు వచ్చేసాయి. కాస్త నువ్వు వచ్చి వేణేడు కాపడం పెట్టచ్చు కదా, బాగుంటది. రే మురళి, ఎక్కువగా మాట్లాడుతున్నావురా. బంగారం, పెళ్ళాంతో మొగుడన్నాకి ఇలా మాట్లాడాలి, ఎంతైనా మాట్లాడచ్చు. కాకపోతే అత్తగారి ఫోన్లో పర్సనల్ విషయాన్ని మరీ ఎక్కువగా మాట్లాడకూడదు. కాబట్టి నువ్వు ఆ ఫోన్ మీ అమ్మకి ఇచ్చేసి తొందరగా మన ఇంటికి వచ్చేసి చాలా మాట్లాడుకుందాం. చాలా ఇవ్వు. రే మురళి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు నువ్వు దాని జీవితంలోకి రాకూడదనే కదా తాళి నీ మొహం మీద విసిరి కొట్టి వచ్చేసింది. మర్చిపోయావా? కొట్టేవతయ్య, నేను మీరు ఇచ్చిందని జాగ్రత్తగా దాచిపెట్టా, తాకట్టు కూడా పెట్టలే. ఎందుకంటే నువ్వు తిరిగి నీ కూతురిని ఇంటికి పంపించేస్తావు కదా. నమ్మకం ఉండాలి మనిషికి. రే మురళి, అది ఇంకెప్పటికీ జరగదు. అత్తయ్య, వంశీ వసుంధరలని ఆ దేవుడే విడదీయలేక ఆయన సన్నిధిలోనే పెళ్లి చేశాడు. ఇక నువ్వేం విడదీయగలుగుతావు చెప్పు? ఇవన్నీ వేస్ట్ మాట్లాడతాయా, అనవసరం టైం వేస్ట్. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ కూతురికి కాస్త మంచి చెప్పు, వంట వార్పు అవి నేర్పించు. తర్వాత అప్పగింతల బాధ్యత నీదే కదా. నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. రే మురళి, ఫోన్ నక్షత్రకి పోతాయా. బంగారం, ఐ లవ్ యూ బంగారం. ఇదిగో, నువ్వు తొందరగా వచ్చేయి, నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఈగర్లీ వెయిటింగ్ ఇక్కడ. నువ్వు వచ్చేస్తావు నాకు తెలుసు. వచ్చే మరి, ఉంటా. బాయ్ బాయ్, లవ్ యూ. వీడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే మనల్ని దెబ్బ కొట్టేలా ఉన్నాడు మామ్. బేబీ, వెయిట్ చేద్దాం. ముందు ఆ వసుంధర, ఆ తర్వాత మురళీగాడు. అమ్మా, నాన్న, మీరు స్వర్గంలో ఉండి ఇక్కడ నేను అందరి ముందు సంతోషపడుతున్న క్షణాలు మాత్రమే చూస్తున్నారు. కానీ నేను ఇలా ఒంటరిగా బాధపడే క్షణాలు మీరు చూడకూడదు. పని కోసం నేను ఇంట్లోకి వచ్చినా వంశీ సార్ నా జీవితంలోకి వచ్చారు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నారు. మీకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే అలేఖ్య సంతోషంగా ఉండాలి. అలేఖ్య సంతోషంగా ఉండాలంటే నేను ఈ ఇంట్లో ఉండకూడదు. నాకు వంశీ సార్ నుంచి దూరం అయ్యే మోక్షాన్ని ప్రసాదించండి. నన్ను ఇంటి నుంచి దూరం చేయండి ప్లీజ్. అక్క, ఇంత సంతోషంగా ఉన్న టైంలో అమ్మ నాన్న కూడా ఉండుంటే ఎంత బాగుండేదో కదా. అవునా లేక? అమ్మా నాన్న నేను ఇలా చూసుంటే ఎంతో సంతోషించేవాళ్ళు. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలా లేక? ఎవరేం మాట్లాడినా సర్దుకుపోయి అందరితో కలిసిపోవాలి. అమ్మ నాన్న మన పెళ్ళిళ్ళు చూడలేదు కానీ మనిద్దరం ఒకే ఇంటికి కోడళ్ళు అవ్వడం చూసి ఎంతో సంతోషపడుంటారు కదక్కా. వంశీ సార్, ఆనంద్ గారు, అపర్ణాదేవి మేడం, సుచిత్రాదేవి మేడం, ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబానికి మనం వచ్చాం. అవునా లేక? ఇక్కడున్న వాళ్ళందరూ మంచివాళ్లే, గొప్పవాళ్ళు కూడా.
వాళ్ళని మనమే అర్థం చేసుకోవాలి. నువ్వు ఎవరితోనూ మాట తెచ్చుకోకూడదు. ఓర్పుగా ఉండాలి అలేఖ్య. నువ్వు ఇక్కడ ఉండగా నాకేమవుతుంది అక్క? అక్క, నేను మీ హనీమూన్ ట్రిప్కి లగేజ్ సర్దుతాను. ఏమేం సర్దమంటావో చెప్పు. ఇప్పుడెందుకులే అలేఖ్య? అపర్ణదేవి గారు చాలాసేపు మొండికేసి ఇచ్చారు. ఇప్పుడు మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం చూస్తే కోపంతో వచ్చి వాటిని చించేస్తారు. సుచిత్ర మేడం బాధపడతారక్క. అవునా లేఖ్య? సుచిత్ర మేడమే నీకు అమ్మ నాన్న. మరి నీకు కాదేంటి? నీకు విషయం తెలుసా? మీ శాంతి కార్యక్రమానికి ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని పిలుస్తున్నారు. నువ్వు త్వరగా వెళ్ళిపోవాలక్క హనీమూన్ ట్రిప్కి. హలో, ఎవరు? పిల్లి చేతిలో ఓడిపోయిన ఎలకని, సింహం నుంచి పారిపోయిన జింకను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుని బుగ్గిపాలైపోయిన జోగేంద్రని. ఏంటి బాసు, ఇంకా గుర్తుపట్టలేదా నన్ను? ఎన్నిసార్లు తన్నులు తిన్నా కూడా సిగ్గు లేకుండా ఫోన్ చేయడంటే ఆలోచిస్తున్నావా నువ్వు? నేను మళ్ళీ చేస్తాను. ఈ లోపు నీ ముందుకు వచ్చేస్తాను నేను. అక్క, ఇక్కడ ఇంకో లగేజ్ బ్యాగ్ ఉందా? లేదా లేఖ్య, నీ గదిలో ఏమైనా ఉందేమో చూడు. అలాగే అక్క. జోగి, ఎందుకు ఫోన్ చేసావు? ఏంటి బాసు, నాకు తెలియకుండా నువ్వు హనీమూన్కి వెళ్తున్నావంట. నువ్వు అలా వెళ్తుంటే నాకు ఇక్కడ ఎంత బాధగా ఉంటుందో తెలుసా? జోగేంద్ర, నువ్వు అనవసరంగా తప్పుగా అనుకుంటున్నావు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నీకిచ్చిన మాట ప్రకారం నేను నీ దగ్గరికి వస్తాను. చూడు బాసు, ఈ భూమి మీద 4 దిక్కులు ఉన్నాయి. నా బాధలు, నా కష్టాలు నాకు మాత్రమే తెలిసిన నువ్వు తట్టుకోలేని నిజాలు చెప్పుకోవడానికి ఇంకో దిక్కుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. నువ్వు ఆ వంశీగాడిని పెళ్లి చేసుకోవడమే తప్పు. నువ్వు ఆ వంశీగాడితో కలిసి హనీమూన్కి వెళ్ళాలనుకోవడం మహాపాపం. వసు, నీకు నేను చెప్పనా, నువ్వు దూరం అయినప్పటి నుంచి ప్రశాంతంగా అల్లంటి కూడా తాగలేకపోతున్నాను తెలుసా? నువ్వు నన్ను కొబ్బరికాయతో కొట్టి వెళ్ళిపోయినప్పటి నుంచి నా ఒళ్ళు మండిపోతూనే ఉంది. ఒకసారి నా ప్రమేయం లేకుండానే వంశీగాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. నువ్వు నేను చెప్పినట్టుగా చేయకపోతే వంశీగాడు పైకి పోతాడు. జోగేంద్ర, ప్లీజ్, నువ్వు వంశీ సార్ నేను చేయొద్దు. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. లేదు వసు, నీ మెడలో తాళి తెగాలంటే ఆ వంశీగాడు సావాల్సిందే. నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. జోగి, జోగి, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం సమయం చూసుకొని నీ దగ్గరికి వచ్చేస్తాను. దయచేసి నా వల్ల ఎవరికి ప్రాణహాని జరగకూడదు. చూడు వసుంధరా, వచ్చే ముహూర్తానికి మన ఇద్దరి పెళ్లి అయిపోవాలా. అలా కాదని నువ్వు నన్ను దాటుకుని తప్పించుకోవాలని చూసావు అనుకో, నేనే నీ ముందుకు వచ్చేస్తాను. గుర్తుపెట్టుకోవసో, నీ ప్రతి కదలికనే నేను గమనిస్తూనే ఉంటా. సరే సరే అంటున్నాను కదా, ఫోన్ పెట్టే. అక్క, అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఫోన్లో ఎవరు? నాకు బాగా కావాల్సిన మనుషులే అలేఖ్య. ఏంటంట? వంశీ సార్తో పెళ్లి జరిగింది కదా, విషెస్ చెప్తున్నారు. అలేఖ్య జీవితంలో కష్టాలు పడకూడదు. నేను ఇంటికి దూరం అయిపోవాలి.
ప్రత్యక్ష సాక్ష్యానికి మనం ఎప్పుడు సిద్ధంగానే ఉండాలానంద్. వాళ్ళిద్దరి ప్రేమ నిజాయితీతో కూడుకుంది కాబట్టే ఆనంద్ గారు అలా అన్నారు అత్తయ్య. అవునమ్మా. పంతులు గారు మీరు కానివ్వండి. అమ్మమ్మ అమ్మా అమ్మా అమ్మమ్మ అమ్మమ్మ అమ్మా, ఏమైంది? ఏం ఆపద ముంచుకొచ్చిందని మీరంతలా అరుస్తున్నారు? ఇప్పుడు నీకు చెప్పకపోతే తర్వాత గొంతు పోయేలా అరిచినా జరగాల్సిన ఘోరాలు జరుగుతూనే ఉంటాయమ్మా. బా అది ఘోరం కాదు, కార్యం. అబ్బా ఏదో ఒకట్లేవే. అమ్మా, కింద వదిన పంతులు గారిని పిలిపించి వంశీ వసుంధరల శాంతి కార్యక్రమానికి ముహూర్తం పెట్టిస్తుందమ్మా. మనం ఆలస్యం చేస్తే ఈ ఇంటి వారసుడు వసుంధర పోలికలతో పుడతాడేమోనని చెప్పి భయంగా ఉంది. ఐరేంద్రి, నేను అసహ్యంగా మాట్లాడినా మనం దిగ్భ్రాంతి చెందే విషయం అదే కదమ్మా. పొద్దున్నే దేవునికి దండం పెట్టుకున్నావు. ఆయన మహిమ చూపించకపోయినా, నువ్వు కోరినటువంటి నీ కోరికకు తల ఊపకపోయినా అన్నీ అణుచుకొని అదే ప్రాప్తం అనుకుని పక్కకు తప్పుకున్నావు కదా. అయినా ఇప్పుడు నీ మనసులో కోరికను నేను తీరుస్తాను. ఆ వసుంధరకు చావులాగా ఎదురు నిలబడతాను. పదండి. సుచిత్ర, ఏమిటి నువ్వు చేస్తున్న పని? అదేంటత్తయ్య అలా అడుగుతున్నారు? పెళ్లి తర్వాత జరగాల్సిన తంతు గురించే కదా నేను మాట్లాడుతుంది. శాంతి కార్యానికి ముహూర్తం పెట్టిస్తున్నాను అత్తయ్య. వాస్తవంగా మాట్లాడుకుంటే మన చేతుల మీదుగా వాళ్ళ పెళ్లి చేయలేదు కదా. ఆది దంపతుల ఆధ్వర్యంలోనే వసుంధర మెళ్ళలో 3 ముళ్ళు పడ్డాయి అత్తయ్య. ఇంతకన్నా ఆశీర్వాదం ఏముంటుంది? అయినా అన్నయ్య వదినకు మీ చేతుల మీదుగానే హనీమూన్ టికెట్స్ ఇచ్చారు కదా నాన్నమ్మా. అది కేవలం ఛాలెంజ్ లో నెగ్గినందుకే బావా. ఈ కార్యం వాళ్ళ జీవితాలు ఒక్కటవటానికి నక్షత్ర. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ఈ తంతు మొదలు పెట్టారా సుచిత్ర? వాళ్ళకి ఒకరంటే ఒకరికిష్టం. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఇంకా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవసరమే ఉందత్తయ్య. ఉంది ఉంది సుచిత్ర. చాలా రోజులుగా వాళ్ళు దూరంగానే కదా ఉన్నారు. అంటే నా ఉద్దేశం, వంశీ కోమాలో ఉండగా వసుంధర ప్రతి క్షణం ఒక యుగంలాగే భావించింది. అయినా ఈ మధ్యనే కదా వసుంధర మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయి. వాళ్ళింకొన్నాళ్లు గడిచిపోయిన రోజుల తాలూకు ప్రేమని ఆస్వాదిస్తారేమో సుచిత్ర. అది నువ్వు ఆలోచించావా? నిజంగా వాళ్ళ మనసులో అదే భావనుంటే ఈ ముహూర్తం పెట్టించొద్దు అని చెప్పి వాళ్ళు ముందే చెప్పేవారు కదా మేడం. అందరూ ఇలా కట్టుదిట్టంగా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ భావం వ్యక్తపరిచే టైం ఎక్కడుంటుందా లేఖ్య? ముందు వాళ్ళని పిలిపించండి. అమ్మా, ఏంటి నువ్వు మళ్ళీ వాళ్ళకి ప్రేమించుకునే అవకాశం కల్పిస్తున్నావా? అలా చేస్తే వాళ్ళ బంధం మరింత దృఢంగా తయారవుతుందమ్మమ్మా. ఆ వసుంధర ఇప్పుడు నన్ను చూడగానే గుండె పట్టుకుని సగం చచ్చిపోతుంది. నోట్లో నుంచి మాట కూడా రాదు. ఆనంద్, వెళ్ళి అన్నయ్యని తీసుకురా. అలాగే నానమ్మా. వంశీ సార్, పని చేసుకుంటుంటే నన్ను పిలిచి ఏదో చెప్పాలన్నారు. మాట్లాడకుండా అలా చూస్తున్నారేంటి? ఏంటో చెప్పండి సార్. నీ వైపు చూస్తుంటే ఎంతసేపటికి అలసట రాదు వసుంధర. మనసుకి హాయిగా ఉంటుంది. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి సార్. అమ్మవాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి శాంతి కార్యక్రమానికి ముహూర్తం పెట్టిస్తున్నారు వసుంధర. మన మీద నమ్మకంతో మన అభిప్రాయాలు కూడా తెలుసుకోలేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేదు. ఇలా అడగడం తప్పేమోనని నేను అనుకుంటున్నాను. నీ మనసులో ఏమున్నా నాకు చెప్పే వసుంధర. నువ్వేం చెప్పినా నేను అంగీకరిస్తాను. మనిద్దరం ప్రేమించుకున్నా
నన్ను కాపాడుకోవడం కోసం నువ్వు త్యాగం చేశావు. నా మాట నిలబెట్టుకోవడం కోసం నీ మెళ్ళో 3 ముళ్ళు వేశాను. అప్పుడు నీ అంగీకారం అడిగినా నువ్వు చెప్పే స్థితిలో లేవు. ఇప్పుడు నువ్వు చెప్పాలి వసుంధరా. అమ్మవాళ్ళు జరిపించబోతున్న ఈ తంతు నీకిష్టమా కాదా? నా అభిప్రాయం, నా ఇష్టం చెప్పే స్వేచ్ఛ మీరు నాకు ఇచ్చారు వంశీ సార్. కానీ కానీ నిజం చెప్పే అర్హత నేను కోల్పోయాను వంశీ సార్. దీన్ని నువ్వు చేతగానే తనం అనుకుంటున్నావు వసుంధరా. సంస్కారం అని అందరూ అంటారు. ఇదంతా నీ గొప్పతనం.